మిమ్మల్ని ఓకే. సో ఇది వచ్చేసి రాష్ట్రపతి భవన్ న్యూ ఢిల్లీ యొక్క రిప్లికా. అండ్ ఇక్కడ నుంచి ఇది మొత్తం మనకి అబ్జర్వ్ చేసినట్లయితే హెచ్ షేప్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ ఆఫ్ రాష్ట్రపతి భవన్, జైపూర్ కాలం, మిడిల్లో ఉన్నది రింగ్ గార్డెన్ అండ్ చార్బాగ్ ఆర్కిటెక్ట్ ఆ బ్లాక్ అండ్ వైట్లో ఉన్నది. అండ్ ఇవన్నీ కూడా ఇన్సైడ్ ఆఫ్ భవన్లోని మనకి అట్రాక్షన్ పాయింట్స్ లైక్ స్నేక్ ఫౌంటైన్ అండ్ ఎలిఫెంట్ లైన్, ఇదంతా కూడా బ్రిటిషర్స్ కన్స్ట్రక్షన్లోని ఇండియన్ ఆర్కిటెక్ట్ మిక్స్ అయ్యేలా కన్స్ట్రక్ట్ చేశారు. ఓకే, స్టేట్స్ ఉన్నాయి కదా, వన్ వాజ్ షిమ్లా అండ్ ఇది వచ్చేసి డెహ్రాడూన్, మిడిల్లో ఉన్నది రాష్ట్రపతి నిలయం బొల్లారం అనమాట. బొల్లారం వచ్చేసి వింటర్ రిట్రీట్ అయితే, షిమ్లా సమ్మర్ రిట్రీట్. 3 రిట్రీట్స్ ఉంటాయి మనకి. ఒకే ఒక షిమ్లా, ఒకటి ఢిల్లీ, ఒకటి ఇక్కడ, అంతే అంతే కదా. 3 రిట్రీట్స్ అంటే అయితే రెనోవేషన్స్ జరిగిన దాని యొక్క ఫొటోస్ అనమాట. సో ఇవన్నీ మెయిన్ బిల్డింగ్ ఫొటోస్. ఇక్కడ చూస్తున్నారు కదా, అది వచ్చేసి మన నాలెడ్జ్ గ్యాలరీ. ఇంతకుముందు గుర్రాలు స్టే చేసే ప్లేస్. టన్నల్, మీరు టన్నల్ చూసారా? ఫస్ట్ ఇదేనా? ఫస్ట్ విజిట్. టన్నల్ వచ్చేసి నార్మల్ వాల్స్తో ఉండేది, దాన్ని చర్యల్ ఆర్ట్తో రిక్రియేట్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. వచ్చేసి ఫ్రీడమ్ ఫైట్ మూమెంట్ లైక్ స్వదేశీ మూమెంట్, జలియన్ వాలాబాగ్, దండి మార్చ్ అంటే ఎయిర్పోర్ట్ దగ్గర ఫస్ట్ ఫ్లాగ్ హోస్టింగ్ చేసుకున్న ఫోటో. అండ్ ఈ రైట్ సైడ్ ఉన్న వాల్ మొత్తం తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్స్ లైక్ చాకలి అయ్యమ్మ, పుచ్చిలపల్లి సుందరయ్య, బూర్గుల రామకృష్ణ అండ్ కొమరం భీమ్. ఓకేనా? బ్యాక్ సైడ్ మనకి డ్రాఫ్ట్ కమిటీ పీపుల్ ఉన్నారు కదా, కాన్స్టిట్యూషన్ యొక్క డ్రాఫ్ట్ కమిటీ పీపుల్. అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న ఏంటంటే, లెఫ్ట్ సైడ్ వన్ వచ్చేసి స్టేట్ డైరెక్టర్ ప్రిన్సిపల్. మనకి ఇక్కడ నేషనల్ ఎంబ్లమ్ సత్యమేవ జయతే ఉంది కదా, ఈ నేషనల్ ఎంబ్లమ్ మనకి ఉత్తరప్రదేశ్ సారనాథ్ వారణాసి అనే ప్లేస్లో మనకి ఫౌండ్ అయిందనమాట. ఎక్స్కావిటేషన్ చేయడం ద్వారా ఇది దొరికింది మనకి. అశోక స్తూప్ అంటాం కదా. సో ప్రెసెంట్ అది ఏఎస్ఐ మ్యూజియంలోనే ఉంది, ఉత్తరప్రదేశ్లోనే. అండ్ ఈ సత్యమేవ జయతే అనే లైన్ మనం ఎక్కడ తీసుకున్నామంటే మాండకోపనిషత్తు నుంచి తీసుకోబడింది. అండ్ 4 లైన్స్ స్టోరీ కూడా తెలుసు కదా. ఫోటో కనబడుతుంది కదా, రాస్తూ ఉన్నది కాన్స్టిట్యూషన్ యొక్క క్యాలిగ్రఫీ పర్సన్ అంటే లిఖించిన వ్యక్తి. మనకి రచించింది అంబేద్కర్ అయినా లిఖించిన వ్యక్తి వచ్చేసి పేమ్ బిహారీ నారాయణ రజిత్ శర్మ అనమాట. ఇంగ్లీష్ వెర్షన్, హిందీ వెర్షన్ వచ్చేసి కృష్ణన్ అనమాట. ఓకేనండి. అండ్ కృష్ణన్ని ఆ టైంలో తీసిన ఫోటో అనమాట. 16 వస్తారు పర్సన్ వైజ్. సారీ, రివర్స్ చెప్తున్నాను. కౌంట్ వైజ్ అయితే 16, పర్సన్ వైజ్ అయితే 15. ఓకే, ఎందుకంటే మనకి ఫస్ట్ పర్సన్ 2 టైమ్స్ చేశారు, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. ఓకే, ఫస్ట్ రాష్ట్రపతి.